బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు కన్నా మించి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి గెస్ట్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గురించి కంపారిజన్ ఎందుకు ఇచ్చానంటే, ఆయన ముంబై వెళ్ళి సామ్రాజ్యాలు క్రియేట్ చేశారు. బట్ అక్కడ ఏం జరిగిందో మనం పక్కన పెట్టేద్దాం. కానీ ఇవాళ నా షోలో ఉన్నటువంటి గెస్ట్ కేవలం ఆయన ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, ఒక గొప్ప విజనరీ హూ టర్న్డ్ ఆడియో అండ్ వీడియో, సౌండ్ని విజువల్గా, మొత్తాన్ని టెక్నాలజీ యూజ్ చేసి ఒక బ్రాండ్లా క్రియేట్ చేసి మార్కెట్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆయన. ఆయనకి మార్కెట్ పల్సు తెలుసు, కస్టమర్ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసు, ఆయనకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎలా ఎదురెళ్లాలో తెలుసు, ఈక్వల్‌గా తనతో పనిచేస్తున్న వాళ్ళందరినీ చక్కగా ఒక కుటుంబంలా చూసుకోవాలో ఎలాగో కూడా తెలుసు. అన్ని క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ది వన్ అండ్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ ఈజ్ అవర్ గెస్ట్ ఆఫ్ అవర్ షో టుడే. అండ్ ఐ టేక్ ది ప్రైడ్‌గా, గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన మా బెజవాడ కాబట్టి. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ. నాతో పాటు ఉన్నారు ఇవాళ సోనో విజన్ మేనేజింగ్ డైరెక్టర్. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పడం కాదు, వ్యవస్థాపకుల దగ్గర నుంచి ఎలా బిజినెస్ చేయాలో నేర్చుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోర్ దాన్ 65+ స్టోర్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నటువంటి సోనో విజన్ భాస్కర్ మూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే దీప్తి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, బాగున్నాను. టెక్నాలజీ గురించి ఇప్పటి జనరేషన్‌లో యంగ్‌స్టర్స్‌కి వాళ్ళు ఇంకా ఏఐతో అప్డేట్ అవ్వాలేమో గానీ, టెక్నాలజీ పరంగా మీరసలు ఫుల్ అప్డేటెడ్‌గా ఉంటారన్నది ఇన్ఫర్మేషన్. మేబీ అదేనా సార్? అంటే ఇవాళ రోజున ఇన్ని రిటైల్ మార్కెట్ ఇంత ఘనంగా ఎక్స్‌పాండ్ అయిన రోజున, ఇన్ని షాప్స్ ఉన్నప్పటికీ స్టిల్ సోనో విజన్ వే బ్యాక్ 5 డికేడ్స్, 6 డికేడ్స్ బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి సోనో విజన్ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది అంటే మీ మంత్ర ఏంటి సార్? వాట్ డు యూ బేసికల్లీ ఫాలో? సోనో విజన్ 1969లో మా నాన్నగారు జనార్దన్ మూర్తి గారు స్థాపించారండి. ఆయన చాలా టెక్నికల్ మ్యాన్. ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చీఫ్ స్టాటిస్టిషియన్గా పనిచేశారు. ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈ రోజు కూడా ఆయన 80 ఇయర్స్లో ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. సూపర్. డైలీ స్విమ్మింగ్ చేస్తారు. 80 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో స్విమ్మింగ్ చేస్తారు. 88 ఇయర్స్లో 88. మొన్న రివర్ క్రాసింగ్లో కూడా ఆయన ఏజ్ గ్రూప్లో ఆయన ఫస్ట్ సాధించారు. అంతేకాకుండా ఆయన ఈ ఏజ్లో కూడా ఆయన టెక్నాలజీ అప్డేట్గా ఉంటారు. సాఫ్ట్వేర్లో లైనక్స్ ఇంట్రడ్యూస్ చేయటం, తర్వాత మొబైల్ ఫోన్స్లో కొత్త యాప్స్ యూసేజెస్, మా టీంని ఎడ్యుకేట్ చేయటం, ఇలాంటివన్నీ వాటిలో ఇన్వాల్వ్ అవుతుంటారు. మా నాన్నగారు సోనో స్థాపించినప్పటి నుంచి కూడా అంటే టెక్నాలజీకి, సర్వీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. అలాగే ఇప్పుడు మేము నేర్చుకున్న టెక్నాలజీ అంతా మోస్ట్లీ ఏంటంటే మా కంపెనీల ద్వారా మేము నేర్చుకుంటాం. అంటే మా కంపెనీ ఎల్జీ, సామ్సంగ్, ఐఫోన్, హెచ్పి, డెల్ ఇలాంటి కంపెనీ వాళ్ళు మాకు వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్లో ఉన్న టెక్నాలజీ మాకు నేర్పుతారు. దాన్ని మేము సరిగ్గా నేర్చుకుని అది మేము కొనుగోలుదారులకి పాస్ ఆన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు రాత్రి 10కి ఏసీ ఆన్ చేస్తాను. ఒక గంట సేపు 22 డిగ్రీస్లోంచి తర్వాత 26 డిగ్రీస్ మారుస్తాను. ఆ ఏసీ ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నెల రోజులు నా హ్యాబిట్ని స్టడీ చేస్తుంది. ప్యాటర్న్ స్టడీ చేసి 31వ రోజున నేను మార్చుకుంటే తనే ఏసీనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో గంట సేపు 22 డిగ్రీస్తో రన్ చేయటం. ఆ తర్వాత 26 అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మేము కాలేజీకి వెళ్ళి చదువుకునే కాదు, మా కంపెనీ వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ వాటి వల్ల ఉన్న టెక్నాలజీ వాళ్ళు నేర్పడం వలన తెలుసుకొని నాకు అర్థమయ్యేది కాదు సార్. అంటే ఒక షాప్ రన్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళెందుకు టెక్నాలజీతో అప్గ్రేడ్ అవ్వాలా అని మనసులో ఉండింది. బట్ ఇప్పుడు నాకు ఆ డౌట్ క్లారిఫై అయింది. ఎందుకంటే ఆ కంపెనీలో వచ్చేటటువంటి ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్ ఎలా పనిచేస్తుందో కస్టమర్ కి చెప్పాలంటే మీరు కూడా నేర్చుకొని ఉండాలి. ఆ లెక్కన మీరు మొత్తం అంతా టెక్నాలజికల్ అప్లయన్సెస్ అన్నిటి మీద మంచి గ్రిప్ ఉండాలి కదా సార్ మీకు. అది డౌట్ రావచ్చు, మీ దగ్గర కొనే వాళ్ళకి ఇంట్లో గబుక్కున పని చేయకపోవచ్చు, టక్కున మీరు రెస్క్యూ కూడా వెళ్ళాలి కదా. అవును. నాకు కొంతవరకే తెలుసు. మా సేల్స్ టీమ్ కానీ, సర్వీస్ టీమ్ వాళ్ళకి వాళ్ళు పూర్తిగా అప్డేట్గా ఉంటారు. నైస్. మూర్తి గారు, అసలు బేసికల్ గా సోనో విజన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు జరిగింది? ఏమైంది మీ ఎక్స్పీరియన్స్ లో? వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఫర్ సోనో విజన్? యాక్చువల్గా మేడం, సోనో విజన్ పెట్టడం 1969లో పెట్టడమే టర్నింగ్ పాయింట్. మా ఫాదర్ స్టార్ట్ చేయటం. తర్వాత నేను ఇంజనీరింగ్ చదివి 84లో పూర్తిగా బిజినెస్లో జాయిన్ అయినాక 83 నుంచి ఫుల్ టైం బిజినెస్తో అప్పుడు ఒక స్టోర్ నుంచి ఇప్పుడు 85 స్టోర్స్కి ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు 85 స్టోర్స్. సబ్జెక్ట్ కరెక్షన్, ఇందాక నేను చెప్పినప్పుడు ఇంట్రొడక్షన్ లో 65+ స్టోర్స్ అని చెప్పాను. 1 ఇయర్ బ్యాక్ పరిస్థితి అది. ఇప్పుడు 85+. ఇంకొక 14 స్టోర్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. నెక్స్ట్
సార్ 5-6 నెక్స్ట్ months ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని 100 స్టోర్స్ అధినేత అని ఇంట్రడ్యూస్ చేయాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సార్ సారీ ఇన్నిసార్లు ఇంటరప్ట్ చేస్తున్నా మిమ్మల్ని, చెప్పండి. బిజినెస్ లో అది నేను స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూ చేయటం తప్ప నాకంటూ ప్రత్యేకంగా టర్నింగ్ పాయింట్ అనేది ఏమి లేదు. నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నేను బిజినెస్ లోకి వచ్చినాక వాట్ ఐ హావ్ డిసైడెడ్ ఈజ్ మన స్టేట్ లో బిజినెస్ క్రియేట్ చేయాలి, మన స్టేట్ లో జాబ్స్ క్రియేట్ చేయాలి. ఈ దీంట్లో ఉన్న టాప్ పొజిషన్స్ లో మన ప్రాంతం వాళ్ళు ఉండాలి. స్టార్ట్ చేయడమే టర్నింగ్ పాయింట్. సార్ ఇప్పుడు యూజువల్ గా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక చోట నుంచి ఐటమ్ తెస్తారు, ఇక్కడ దాన్ని సేల్ చేస్తారు. బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్, మీరు కూడా అలాగే వ్యాపారం చేశారు. ఇంకా అందులో కొత్తదనం ఎలా తెలుసుకోవాలి సార్? అంటే ఎవరు చెయ్యంది మనం చేస్తే స్టాండ్ అవుతాం బిజినెస్ లో అంటారు. బిజినెస్ అందరికి ఉపయోగపడే ఐటమ్స్ తో గనక చేస్తే ఇంకా లాభం వస్తుంది అంటారు. సో ఇలాంటి కొన్ని ట్రేట్స్ మాట్లాడతారు కదా సార్. మరి చాలా మంది ఇదే బిజినెస్ చేస్తారుగా, మీ మార్క్ ఏంటి? సోనో విజన్ మార్క్ ఏంటి? మా మార్క్ ఏంటంటే, మా ఫాదర్ మాకు నేర్పింది ఏంటంటే, ₹1 ఎక్కువ కొను, ₹1 తక్కువ కమ్ము అని. అంటే ఏంటంటే, ₹1 ఎక్కువ కొంటాం అంటే అందరూ కొనే దానికన్నా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కొను. 1980లో కూడా అందరూ సీలింగ్ ఫ్యాన్స్ అందరూ సింగిల్ బాల్ బేరింగ్ మోడల్ కొంటే డబుల్ బాల్ బేరింగ్ మోడల్ కొని, అంటే మిగతా ప్రోడక్ట్ కన్నా కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్ కొంచెం ఎక్కువ రేట్ పెట్టుకునేవారు. అలాగే అమ్మేటప్పుడు ఫ్యాన్ అందరూ ₹800 అమ్మితే ఆయన ₹785 అమ్మేవారు. దానివల్ల ఎక్కువ టర్న్ ఓవర్ ద్వారా ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. మరి ఆ థియరీని ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాము. ఇప్పుడు కూడా మేము కొనే ప్రోడక్ట్స్ లో ఎయిర్ కండిషనర్ ఉందనుకోండి, 4-way స్వింగ్ ఉన్నది తప్ప 2-way స్వింగ్ ఉన్నది కొనం. అలాగే ఈఎస్ఆర్ రేషియో ఎక్కువ ఉన్నది తప్ప కొనం. అలాగే ఎల్ఈడీస్ లో కూడాను మేము ఎక్కువగా క్యూఎల్ఈడీలు అమ్ముతాం తప్ప ఎఫ్హెచ్డీలు అమ్మం. యూహెచ్డి తక్కువ. అలాగా బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ అని ట్రై చేస్తాము. తర్వాత అమ్మేటప్పుడు తక్కువ మార్జిన్తో అమ్మి ఎక్కువ టర్న్ ఓవర్ చేసి తద్వారా ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంటాను. మీరు అంటే మీ గత ఇంటర్వ్యూస్ అవి ఫాలో అయినప్పుడు, మీ గురించి తెలుసుకున్నప్పుడు, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి మీరు కొద్దో గొప్ప బిజినెస్ పట్ల ఆసక్తి చూపించారు, చేశారు బిజినెస్ కూడా. మీ నాన్నగారు చాలా సంవత్సరాల వరకు కూడా ఆయన కూడా షాప్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నిర్వహించారు అని చెప్పారు. చిన్నప్పటి నుంచి మీరు బిజినెస్ లో ఉండడం, అదే టీం వాళ్ళని చూస్తూ ఉండడం, తర్వాత మాక్సిమమ్ మీ నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, అది ఎట్లా అయిపోయింది సార్? బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు లాగా నాన్నగారు చెప్పారు నేను చేస్తాను, నాన్నగారు ఇష్టం నేను చేస్తాను, అలాగే ఉండేదా? లేకపోతే మీకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వెన్ వాజ్ దట్ మూమెంట్, మీ మార్క్, మీ స్టాండ్, భాస్కర్ మూర్తి గారు ఇట్లా బిజినెస్ చేస్తారు అని పేరు తెచ్చుకున్న సందర్భం ఏముంది? నేను బిజినెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంటర్ అయిన ఒక సంవత్సరానికే, అంటే 1986కే నాన్నగారు పూర్తిగా నాకు డెసిషన్ మేకింగ్ అంతా నా మీద వదిలేయటం వలన, మొదట్లో చాలా తప్పులు చేసి నష్టపడినా కానీ. ఏం సార్, ఏం తప్పులు చేశారు? ఎంత నష్టపోయారు చెప్పండి సార్. కొన్ని ప్రోడక్ట్స్ ఫాస్ట్ గా సేల్ అయిన ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని కొంత నష్టపోయాము. అలాగే కొన్ని ప్రాపర్టీస్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి, షోరూమ్ ఇన్వెస్ట్మెంట్స్, అలాంటి తప్ప. అడగచ్చా ఎన్ని కోట్లు నష్టపోయారో? అంటే అప్పట్లో ఎంత అండి, 10-12 లక్షలు అలాగా. అంటే అది 85, అంటే 40 సంవత్సరాల క్రితం. 40 సంవత్సరాల క్రితం 12 లక్షలు అంటే సార్ అది ఇవాళ రోజులో బోల్డ్ అని కోట్లే కదా లెక్క. సో అంత నష్టపోయినప్పుడు అప్పుడు ఏం జరిగింది? ఏమైనా అన్నారా నాన్నగారు? లేదు, ఏమని తనే నేర్చుకుంటాడని వదిలేశారు. సో నెమ్మదిగా డెవలప్ అయ్యాను అలాగా. అంటే మీకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మీరు బిజినెస్ లోకి వచ్చాక? బాగా మేజర్ కాదు, ఉన్నాయి అప్స్ అండ్ డౌన్స్, కంటిన్యూస్ గా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటానే ఉంటాయి. ఇప్పటికే ఉంటాయి సార్ ఛాలెంజెస్? ఇప్పటికి ఛాలెంజెస్ అంటే, మేము కొత్త ప్లేస్ లోకి, కొత్త ప్రాంతంలోకి, తెలంగాణలోకి, హైదరాబాద్ సిటీలో షోరూమ్స్ పెట్టినప్పుడు అక్కడ ఖర్చులు ఎక్కువయ్యి దానికి తగినంత బిజినెస్ రాక కొంత నష్టపోవటం. దానికి ఇంకా మేము మమ్మల్ని డెవలప్ చేసుకుని, మా టీం డెవలప్ చేసుకుని, వాటిని మళ్ళీ టర్న్ అరౌండ్ చేయడానికి వర్క్ చేయటం, ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి. సార్ ఇప్పుడు యూజువల్ గా మీకు ఏదన్నా అనుకూలంగా పరిస్థితి రాలేదు అనుకుందాం, సహజంగా సార్ అప్స్ అండ్ డౌన్స్, హైస్ అండ్ లోస్ ఆర్ కామన్ పార్ట్ ఆఫ్ లైఫ్. మీకు కూడా ఏదన్నా ఒక నెగటివ్ ఇన్సిడెంట్ జరిగింది, లేదా ఒక లాస్ వచ్చింది, లేదా అసలు సరిగ్గా అనుకున్న రేంజ్ లో పనులు జరగట్లేదు, మీకు మీరు ఎలా బూస్ట్ చేసుకుంటారు సార్? ఎలా మోటివేట్ అవుతారు? మీ అందరూ ఎలాగో చేస్తారు అంతే. కాదు సార్, కొంతమందికి దేవుడిని ఎక్కువ నమ్ముతారు. సో నేను దేవుడిని నమ్ముతాను. నిజమే. దేవుడి ద్వారా నేను చాలా స్ట్రెంగ్త్ పొందుతాను. నేను యాక్చువల్ గా మా ఫాదర్ నాస్తికులు, మా ఇంట్లో పూజలు అవి లేవు 2005 సంవత్సరాలు.
Hmm. కొంచెం ఈ బిజినెస్ టెన్షన్స్ అయ్యి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష చేయటం, తర్వాత ప్రతిరోజు ఉదయం పూజ చేస్తాను, తర్వాత ప్రతిరోజు గుడికి వెళ్తాను, అభిషేకం చేసుకుంటాను. ఇప్పటికి ఆ, ప్రతిరోజు ఆ, గుడికి ఆ. వెళ్తారు. నైస్ అదే దానివల్ల నాకు అది ఓ మెడిటేషన్ చేసినట్టుగా నాకు ఒక రిలీఫ్, తర్వాత కొంత మెంటల్ స్ట్రెంగ్త్ లభిస్తుంది. సార్. ఇప్పుడు బేసికల్ గా మనం వ్యాపారం చేస్తున్నప్పుడు లేదా ఏదన్నా ఒక ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు ఉమ్. అసలు ఇప్పటిదాకా మీ బిజినెస్ హిస్టరీలో మీకు మీరు ఫెయిల్యూర్స్ చూసారా సార్? మీరు చెప్పినటువంటి చిన్న చిన్నవి కాకుండా ఓ చిన్నవి, మీడియం, మరీ పెద్దవి లేవు. ఏంటి సార్ ఫెయిల్యూర్ అంటే ఏ రకంగా? ఒక డిస్ట్రిబ్యూషన్ చేసి ఫెయిల్ అవటం, ఉమ్. తర్వాత మొబైల్ ఫోన్స్ లో బిజినెస్ లోకి ఎంటర్ అవటం లేట్ అవటం, అచ్చా. అట్లాంటివి. సో అలాంటివి జరిగినప్పుడు సార్ ఉమ్. నేను అసలు అనవసరంగా వచ్చాను ఈ ఫీల్డ్ లోకి, నేను వేరే ఫీల్డ్ లోకి వెళ్తే బాగుండు అని ఎప్పుడన్నా లేదు, అనిపించలేదు. ఎందుకంటే నాకు తెలుసు వేరే ఫీల్డ్ లో ప్రాబ్లమ్స్ ఇంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. ఆ తర్వాత అవన్నీ ఇక్కడైతే నాకు కొంత బేస్ ఉంది, నాకు అన్ని రెడీమేడ్ గా ఒక సెటప్ ఉంది, టీం ఉన్నారు, నా ప్రాబ్లమ్స్ కష్టాలు పంచుకోవడానికి టీం ఉన్నారు ఇక్కడ. అక్కడంతా కొత్త వాళ్ళు కదా, వాళ్ళు అక్కడ బయట వాళ్ళు మొత్తం బయటకు వెళ్తే నేను వేరే ఇంకో ప్రొఫెషన్ లోకి వెళ్ళాను అనుకోండి, సపోజ్ రిటైలింగ్ కాకుండా ఏదో కన్స్ట్రక్షన్ లేకపోతే ఏదో రియల్ ఎస్టేట్ దేనికో వెళ్ళాలి అనుకోండి, అక్కడంతా కొత్త వాళ్ళు, నాకు టీం ఉండరు. అక్కడ ఏ బాధ ఏ ప్రాబ్లమ్స్ అని నేను ఒంటరిగా ఫేస్ చేయాలి. మా ఫాదర్ ఇచ్చిన సెటప్ ఉంది, 30 సంవత్సరాల నుంచి నాతో ఉన్న టీం ఉన్నారు. సార్ టీం అని ఇన్నిసార్లు మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఈ పాయింట్ అడగాలి సార్. బేసికల్ గా ఆడియన్స్ కి నేను చెప్తున్నాను, సోనోవిజన్ కంపెనీలో ఆంధ్ర తెలంగాణ కలుపుకొని మాట్లాడితే దగ్గర దగ్గర ఈజీగా ఒక 2000 మంది అప్రాక్సిమేట్ గా వర్క్ చేస్తారు అని అనుకుంటే, సార్తో కలిసి ఒక 30 సంవత్సరాల నుంచి కలిసి ట్రావెల్ చేసిన మంది కొన్ని వందల మంది ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు ఇంకొక 100 మంది ఉన్నారు. ఇట్లా టోటల్ గా సార్ మిమ్మల్నే నమ్ముకొని మీతో ప్రయాణం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా రెసిప్రొకేటివ్ గా టీమ్ ని చాలా బాగా చూసుకుంటారు అని అయితే మాకు తెలుసు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్. ఈ నేపథ్యంలో సార్ కొంచెం అప్పుడప్పుడు సార్కి కోపం కూడా ఎక్కువే అంట. సార్ మీరు చాలా కోపం వచ్చేస్తుంటుంది, షార్ట్ టెంపర్ లో వస్తుంది అని విన్నాను. నాట్ లైక్ అదర్వైజ్ వర్క్ పరంగా ఆ కోపం ఎప్పుడెప్పుడు వస్తుంది సార్? ఆ టీమ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే మీరు ఒక స్ట్రిక్ట్ ఎండీనా లేకపోతే మెంటర్ గా చూస్తారా? ఎట్లా ఉంటుంది మీ రిలేషన్ వర్కర్స్ తో? మొదటి అంటే 30 years నుంచి నాతో ఉన్న టీం మెంబర్స్ 26 మంది ఉన్నారు 30 years నుంచి. తర్వాత 20 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు 165 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు 10 ఏళ్ళు దాటిన వాళ్ళు అలాగా. తర్వాత కొంచెం షార్ట్ టెంపర్ అనేది, షార్ట్ టెంపర్ ఉన్నమాట నిజమేను, నన్ను ఎలాగో భరించారు, అరవటం అదంతాను. కాకపోతే వాళ్ళు షార్ట్ టెంపర్ ఉన్నమాట, కానీ ఇప్పుడు వయసుతో ఇప్పుడు నేను తగ్గించేసుకున్నాను. ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. రెండోది ఏంటంటే షార్ట్ టెంపర్ ఉండటం, అరవటం. కాకపోతే వాళ్ళు నేను ఏదో పని అనుకున్న రకంగా జరగనప్పుడు షార్ట్ టెంపర్ కొంచెం తొందరగా అది. కానీ ఒకటి అందరూ నన్ను అప్రిషియేట్ చేసే ఏంటంటే, ఎంత షార్ట్ టెంపర్ లో కూడా ఒక బ్యాడ్ వర్డ్ రాదు. షౌటింగ్ అన్ని ఏదైనా ఉండొచ్చు, కానీ సరే సార్ మిమ్మల్ని చూస్తే అసలు మనిషి అంటేనే మంచోడు రా డైలాగ్ ఉంటుంది చూడండి సార్, ప్రకాష్ రాజ్ గారిది. మీ ముందు అలా ప్రిటెండ్ చేస్తుంది అంతే. ఎందుకో సార్ మిమ్మల్ని చూస్తేనే మనిషి అంటేనే మంచోడు రా డైలాగ్ గుర్తొస్తుంది, కానీ మీకు కోపం వస్తుంది అంటే నాకు కొత్తగా ఉంది, వింతగా ఉంది. బట్ బ్యాక్ టు ది వర్క్ సార్. సో బేసికల్ గా పని చేయకపోతే ఒక ఎండికి కోపం వస్తుంది, అది సహజం, అది చోట్ల ఉండేది. బట్ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళ అందరి పేర్లు, వాళ్ళ బాగోలు, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, మీరు ఇల్లు కట్టుకున్నారా లేదా, మీ పిల్లలకి సీట్ వచ్చిందా లేదా, ఇట్లా పర్సనల్ ఇంటరాక్షన్ ఎట్లా పాసిబుల్ సార్ మీకు? అంటే అందరూ అదే కాదమ్మా, నిజం కాదు. ఒక నా దగ్గర ఉన్న వాళ్ళలో నాకు 600-700 మంది పర్సనల్ గా తెలుసు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి తెలుసు. బాగా క్లోజ్ గా తెలిసిన వాళ్ళు ఒక 100-120 మంది అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ. తర్వాత ఏమో ఈ 120 మందికి వాళ్ళు పర్మనెంట్ గా ఫ్యూచర్ వరకు నేనే చూస్తానని వాళ్ళకి కమిట్మెంట్ కూడా ఇచ్చాను. అంటే రిటైర్మెంట్ వరకు, వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వరకు. క్లోజ్ టీమ్ కి, నా క్లోజ్ టీమ్. అయ్యో తప్పకుండా, మోస్ట్ వెల్కమ్ అండి మాకు. ఉద్యోగం చేస్తే ఏదో ఎంప్లాయీ లాగా చూడడం వేరు, వాళ్ళ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వేరు. సరే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నిన్న మా ఇంట్లో వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఇవాళ అంటే, సోనోవిజన్ లో పనిచేసే వర్కర్స్ అందరికీ కూడా క్వార్టర్స్ కట్టించారు చాలా తక్కువ రెంట్ కు, మరి అది వెరీ
ఇస్తారో వాళ్ళు అక్కడ ఉండొచ్చు అని కూడా అన్నారు. ఎవరు సార్ ఎంప్లాయీస్ గురించి ఇంత పట్టించుకునేది ఒక ప్రైవేట్ కంపెనీలో? అసలు నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఆ విషయంలో మీకు. అంటే నిజం చెప్పాలంటేనమ్మా, ఇది మా ఫాదర్ 1978 లోనే కట్టించిన క్వార్టర్స్ అవి 28 మందితో. అంటే అప్పట్లో కట్టించారు. ఆ తర్వాత ఇప్పుడు విజయవాడలో ఉన్న 300 మందికి తర్వాత మేమేం కట్టించలేకపోయాం. అంటే ఇప్పుడున్న మారుతున్న పరిస్థితుల దీంట్లో కట్టించడం అది సాధ్యపడలేదు. దాన్ని హెచ్ఆర్ఏకి ఇచ్చాం. అలాగే వేరే ఊళ్ళలో కూడాను మొదట్లో కొన్ని ఓన్ బిల్డింగ్స్లో కట్టినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, కింద షోరూము, పైన గోడౌను, ఆ పైన స్టాఫ్ క్వార్టర్స్ అలాగా 7-8 షాపుల్లో కట్టించి ఇచ్చాము. ఏలూరు, సూపర్ అసలు. రాజమండ్రి, వైజాగ్, ఖమ్మం ఇలాంటి షోరూంలో కట్టించాము. ఆ తర్వాత ఏంటంటే గోడౌన్ రిక్వైర్మెంట్స్ అవి పెరిగేసరికి అది కంటిన్యూ చేయలేకపోతున్నాం. టు బి వెరీ ఫ్రాంక్, అది మేము కంటిన్యూ చేయట్లేదు ఇప్పుడు. కానీ ఎప్పుడో నాన్నగారు కట్టించిన 28 క్వార్టర్స్ అవి మాత్రమే రన్ అవుతాయి. అంటే సార్ ఇక్కడ నా ఉద్దేశం లాభాలు వస్తే బ్యాగుల్లో వేసుకోవడం కాదు, తిరిగి మళ్ళీ వర్కర్లకి, ఎంప్లాయీస్ కి, వాళ్ళ బాగోగులు కూడా సోనోవిజన్ ఆలోచిస్తుంది. మా ఫాదర్ నుంచి నేర్చుకున్నానండి అది. మా ఫాదర్ నుంచి నేర్చుకున్నాను. అండ్ ఆల్సో మీరు సోషల్ సర్వీస్ లో కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువ యాక్టివ్ గా ఉన్నారని వింటున్నాము. కొంతవరకు మీరు చదువుకున్న స్కూల్ కి డొనేషన్స్ చేయడాలు. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అన్ఎకాయిక్ ఛాంబర్ ల్యాబ్ 20 lakhs పెట్టి మా ఫాదర్ పేరుతో ఒక ల్యాబ్ కట్టించాను. మా స్కూల్కి ఇంకా చేయలేదు, ఆపర్చునిటీ కోసం చూస్తున్నాము. ఇంకా మిగతావి చిన్నవి. ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు సార్ యూజువల్ గా కస్టమర్ రిటెన్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకసారి వచ్చి కొనుక్కెళ్ళిపోతే కాదు, పదే పదే మన షాప్ కే రావాలి. ఇప్పుడు మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఆబ్వియస్లీ ట్రస్ట్ అనేది అది నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇవాళ రోజుల్లో చాలా పెద్ద పెద్ద చైన్స్ ఆఫ్ రిటైల్ స్టోర్స్ లో కూడా మంచి క్వాలిటీ ప్రోడక్టే అమ్ముతున్నారు. మరి సోనోవిజన్ కే పదే పదే ఒక కస్టమర్ ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా సోనోవిజన్, టీవీ కొనుక్కోవాలన్నా సోనోవిజన్ కే, అట్లా ఎందుకు రావాలి? ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ ర్యాపో? మీరు చెప్పింది కరెక్ట్ మేడం. అంటే మిగతా పెద్ద చైన్స్, పెద్ద షోరూంలో ఉన్న ప్రోడక్టే దాదాపు అమ్ముతున్నాము. కానీ అందులో ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది మేడం. ఇప్పుడు వేరే పెద్ద చైన్స్లో ఉన్న వాళ్ళు చాలా దీంట్లో ఎకానమీ మోడల్స్ అవి ఫోకస్ చేస్తారు. ఓకే, కొంచెం తక్కువ ప్రైస్లో వచ్చే మోడల్స్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంచెం అవుడేటెడ్ మోడల్ కానీ, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ తీసుకుందాం, వాళ్ళు డోర్ కూలింగ్ లేని మోడల్ అమ్మితే మేము డోర్ కూలింగ్ ఉన్న మోడల్ అమ్ముతాం. అలాగే ఒక ఎల్ఈడి తీసుకుందాం, వాళ్ళు యూహెచ్డి అవి ఫోకస్ చేస్తా ఉంటే ఎఫ్ఎస్డి, యూహెచ్డి, మేము క్యూఎల్ఈడి, మినీ ఎల్ఈడి ఫోకస్ చేస్తాం. అలా ప్రైస్ డిఫరెన్స్ కూడా వస్తుంది కదా సార్? మరి కొంత ప్రైస్ డిఫరెన్స్, అందుకనే మేము యూఎస్డి అవి కూడా మెయింటైన్ చేస్తాను. హయ్యర్ ఎండ్ కొంచెం ఎక్కువ ప్రమోట్ చేస్తాము. జనరల్ గా జరిగేది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఉన్న ప్రొడక్ట్స్, లేకపోతే చాలా చైన్ స్టోర్స్ లో చైనా నుంచి ప్రోడక్ట్ తీసుకురావటం, ఎయిర్ కండిషనర్ ఇది ఒక లోకల్ బ్రాండ్ ఒక నేమ్ పెట్టి చేయటం. దానివల్ల ఏంటంటే క్వాలిటీ మాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. చైనా ఎల్ఈడీలు, ఎయిర్ కండిషనర్స్ మన బ్రాండ్ తో కానీ రిలేటెడ్ బ్రాండ్ తో మార్కెట్ చేయమని. బట్ అక్కడ మాకు చైనాలో మేము గట్టిగా క్వాలిటీ తీసుకురాగలిగిన స్ట్రెంగ్త్ ఒక ఎంత పెద్ద రిటైల్ చైన్ స్టోర్ అయినా ఉండదు. అందుకని అలాంటి వాటి జోలికి పోకుండా, అంటే కస్టమర్కి ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాము. మీరు చెప్పినట్టుగా సిమిలర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మిగతా చోట కూడా ఉంటాయి. బట్ మా దాంట్లో ఏంటంటే అందులో ఉన్న ఎకానమీ మోడల్స్ అవి ఉండవు. మిగతా వాళ్ళు పెట్టే కొంచెం లోయర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండవు, నెంబర్ 1. నెంబర్ 2, అంతేకాకుండా వాల్యూ ఫర్ మనీ. మిగతా దాని వాళ్ళకన్నా ఇప్పుడు మా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇండియాలో లోయెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కాస్ట్ సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అది ఆన్లైన్ లో కనిపిస్తుంది. కంపెనీ మా ఫాదర్ చెప్పిన ప్రకారం గత 45 సంవత్సరాల నుంచి మాకున్న 85 స్టోర్స్ లో దాదాపు 40 స్టోర్స్, అందులో పెద్ద స్టోర్స్ అన్ని కూడా ఓన్ స్టోర్స్ సొంతంగా కన్స్ట్రక్ట్ చేసాం. అంటే ఒక రోజులో కాదు, సంవత్సరానికి 2 స్టోర్స్, 3 స్టోర్స్, ఒక స్టోర్ చెప్పినాం. దానివల్ల ఏంటంటే మా రెంటల్ కాస్ట్ బాగా తక్కువ కంపేర్ టు అదర్స్. అలాగే మా లోన్ టోటల్ దీంట్లో లోన్ కాంపోనెంట్ వెరీ లో. ఇప్పుడు మా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటే బ్యాంక్ లోన్ కావచ్చు, రెంట్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కలిపి ఈ కాస్ట్ మా టోటల్ టర్న్ ఓవర్లో 1.85%. అదే మిగతా మా ట్రేడ్లో మిగతా వాళ్ళందరికీ అవి 8%, 9%, 10% కూడా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మాది అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అందరివి ఇవన్నీ కూడాను ఆన్లైన్లో మన ఫైనాన్షియల్స్ అన్ని కనపడిపోతాయి. టోటల్ సేల్ ఎంత, వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఎంత, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అందరికీ కనిపిస్తాయి. సో అందరికీ కనపడుతుంది, చూడొచ్చు. మా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్
మా ట్రేడ్లో ఎవరికీ లేనంత తక్కువ. ఓకే. దానివల్ల మేము కొనుగోలుదారులకి బెటర్ ప్రైస్ ఇవ్వగలుగుతాం. సో ఈ 2 పాయింట్స్ కస్టమర్ రిటెన్షన్ కి హెల్ప్ అవుతాయి అని చెప్తున్నారు. ప్రైస్ ఇవ్వటం ప్లస్ సర్వీస్. మా టీం మాతో ఎప్పటి నుంచో ఉన్న టీము. తర్వాత అంటే ఎట్లా సార్ సర్వీస్ అంటే గ్యారంటీ పీరియడ్ ఉన్నంత కాలం మీరు ఇంటికి వెళ్ళి సర్వీస్ చేసి వస్తారు అట్లా చెప్తున్నారా? అంటే ఎలా అంటే కంపెనీ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, ఉన్నా కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయటం, కస్టమర్ కి ప్రాబ్లం రాకుండా టైం కి రిజాల్వ్ చేయించడం. చాలా వరకు కంపెనీ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి పెద్ద బ్రాండ్స్ అందరికి, ఎల్జీ, సోనీ అందరికి. అయినా కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయటం, వాళ్ళతో టైంకి కస్టమర్కి ఇబ్బంది లేకుండా చేయటం, తర్వాత కొనుగోలు చేసేటప్పుడు ఇన్స్టలేషన్స్ కావచ్చు, తర్వాత క్యాష్ బ్యాక్ లాంటి సర్వీసెస్ కావచ్చు, ఫైనాన్స్ 0% సర్వీసులు కోఆర్డినేట్ చేయటం, ఇలాంటి సర్వీస్ అన్ని ఇవ్వటం మా టీం అందరూ కూడా చాలా కమిటెడ్ గా కష్టపడి పనిచేస్తారు. సార్ మీరు మనీ బ్యాక్ స్కీమ్ లో ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక పాయింట్ డౌట్ సార్. ఇప్పుడు సంక్రాంతి వచ్చినా ఏదన్నా పండగకి వచ్చినా ఇట్లా ఆఫర్లు పెడతారు చూడండి సార్. రూపాయి కట్టండి ఎల్ఈడి టీవీ ఇంటికి తీసుకెళ్ళండి, రూపాయి కట్టండి ఏసీ తీసుకెళ్ళండి, డౌన్ పేమెంట్ అసలు ఏం అక్కర్లేదు మీరు. అదే అంటే ఆ టర్న్ ఓవర్ పెంచుకోవడానికి ఇట్లాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ ఉంటాయా సార్? లేకపోతే బిజినెస్ చేయడానికి అసలు ఈ స్కీమ్స్ ఎట్లా హెల్ప్ అవుతాయి? ప్రాక్టికల్లీ పాసిబుల్ అంటారా? నిజమేనమ్మా, ఇది జెన్యున్ గా ఇచ్చే ఈఎంఐ ఆఫర్స్ 0 డౌన్ పేమెంట్ 0% ఇంట్రెస్ట్ తో ఇవ్వటం అనేది 100% వాస్తవం. అవి ఎలా చేయగలం అంటే చెప్తున్నాను. మాకు ఈ ఫైనాన్స్ ఇచ్చే కంపెనీలు మేజర్ గా 4 కంపెనీలు: బజాజ్ ఫైనాన్స్, ఐడిఎఫ్సి ఫైనాన్స్, హెచ్డిబి ఫైనాన్స్, ఇంకా టీవీఎస్ అలాంటివి. వీళ్ళందరూ కూడా ఏంటంటే సొంత కొనుగోలుదారులకి వాళ్ళు 0% ఇస్తారు. ఎందుకనంటే వాళ్ళకి 8 మంత్స్ వాళ్ళు అంటే 12 మంత్స్లో లేకపోతే 4 మంత్స్ కట్టి 8 మంత్స్లో కట్టడం, లేదా 10 మంత్స్లో కట్టడం, అలాగా వాళ్ళకి సుమారుగా 7-8% వాళ్ళకి ఇంట్రెస్ట్ కాస్ట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ ఏం చేస్తారంటే ఎంబీడీ అని చెప్పి మా మ్యానుఫ్యాక్చరర్స్ ఎల్జీ, సామ్సంగ్, సోనీ వీళ్ళందరూ వాళ్ళ సేల్ డెవలప్మెంట్ కోసం ఎంబీడీ మ్యానుఫ్యాక్చరింగ్ బై డౌన్ అని వాళ్ళు సగం కడతారు. మిగతా సగం డీలర్ బై డౌన్ అని చెప్పి డిబిడి, అది మేము ఫైనాన్స్ కంపెనీస్ కి డైరెక్ట్ గా కడతాం. కట్టడం వలన కొనుగోలుదారులకి ఇంట్రెస్ట్ బర్డెన్ దాదాపు 90% అసలు ₹1 కూడా ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత మీరు క్యాష్ డిస్కౌంట్ క్యాష్ పెట్టి ఏ రేట్ అయితే కొంటారో అదే రేట్ లో 0% అంటే మీకు ఫైనాన్షియర్స్ కి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ అవును, అది ఇండైరెక్ట్ గా కొనేవాడికి భారం అవుతుంది ఏదో ఒక నెల అనుకోవడానికి లేదు. ఇది జెన్యూన్ గానే ఇస్తున్నటువంటి ఆఫర్లు. క్యాష్ పెట్టి ఏ రేట్ లో కొంటారో అదే రేట్ కోసం. ఓకే ఓకే ఓకే, సూపర్ సార్. అంతేకాకుండా ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని ఉన్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ₹1,40,000 ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి, ఎల్జీ సైడ్ బై సైడ్, అది మేము డిస్కౌంట్ అన్ని పోనీ మేము 95,000కి అమ్ముతాం. వాళ్ళు ఈ ఎల్జీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ వీళ్ళతో టైఅప్ పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొంత ఈ కస్టమర్ ఈఎంఐతో స్వైప్ చేసినప్పుడు ఆ 95,000లో మళ్ళీ 12 ఇంట్రెస్ట్ ఏం పడదు, ఈఎంఐలో కొనుక్కోవచ్చు, మళ్ళీ ఇంకొక 12,000 వెనక్కి వస్తుంది. అవును, క్యాష్ బ్యాక్. అది ఎలా వస్తుందంటే ఆ కంపెనీ వాళ్ళు కొంత బర్డెన్ బేర్ చేస్తారు, కొంత బ్యాంక్ వాళ్ళు వాళ్ళ కార్డ్స్ ఈఎంఐలో వాళ్ళ కార్డ్స్ స్ప్రెడ్ చేయడానికి కొంత బ్యాంక్ వాళ్ళు బేర్ చేస్తారు, మిగతాది కంపెనీ వాళ్ళు బేర్ చేస్తారు. నిజంగా కస్టమర్ కి బెనిఫిటే జరుగుతుంది. కస్టమర్ 100%, కస్టమర్ కి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎటువంటి బర్డెన్ పడదు. సూపర్ సార్. సార్ కానీ సార్ ఇప్పుడు రఫ్ గా మాట్లాడుకుందాం సార్, ఒక 60,000 ప్రోడక్ట్ అనుకుందాం సార్, ఏ టీవీయో ఫ్రిడ్జ్ అనుకుందాం సార్, రఫ్ గా 60,000 ఇస్ ది ఎంఆర్పి. అదే ప్రోడక్ట్ ఆన్లైన్ లో చూస్తే 30,000కు ఉంటాయి కొన్ని వెబ్సైట్స్ లో, 40,000కు ఉంటాయి కొన్ని వెబ్సైట్స్ లో, కొన్ని రిటైల్ అవుట్లెట్స్ లోనే బాగా తగ్గించి ఉంటాయి. అండ్ మనం వెళ్ళి రేట్ కనుక్కొని వచ్చాక సాయంత్రానికి సగానికి సగం ప్రైస్ కి ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తాడు, ఏమండి మా దగ్గర తగ్గించేస్తున్నాం తీసుకోండి ఆఫర్ అండి. అసలు ఒక వినియోగదారుడికి కరెక్ట్ ప్రైస్ ఎంతకి కొనాలని ఎలా తెలుస్తుంది సార్? అంటే అంత ప్రైస్ వేరియేషన్స్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆన్లైన్ లో ఉన్న లోయెస్ట్ ప్రైస్ మేము మ్యాచ్ చేస్తాం. తర్వాత మీరు చెప్తున్నారు సగానికి సగం తగ్గటం అనేది జరగదు. ఎప్పుడు సగానికి సగం తగ్గటం అంటే అక్కడ ఏదో మోడల్ మార్చడం అలాంటి ఇవి అవుతాయి తప్ప, ఒక మంచి ప్రోడక్ట్, మంచి కంపెనీ ఎల్జీనో, సామ్సంగ్, గాటేజో ఇలాంటి ప్రోడక్ట్, వోల్టాస్ మరొకటి సగానికి సగం తగ్గటం అట్లా ఎప్పుడు జరగదు. తర్వాత కాకపోతే ఆన్లైన్లో ఉన్న లోయెస్ట్ ప్రైస్ కన్నా ఇవాళ మేము సోనా విజన్లో ఒక 1%, 2%, 5% తగ్గించే ఇస్తాం. ఆన్లైన్ కంటే తగ్గించిస్తారా? ఎట్లా సార్? అంటే ఇది ఇండివిజువల్ డెసిషన్ లేకపోతే రిటైల్ అవుట్లెట్స్ మీరు అందరూ ఒక సిండికేట్ లాగా ఇంతకంటే తగ్గకూడదు అని అట్లా ఏమైనా పెట్టుకుంటారా? లేదండి, అలాంటి సిండికేట్ ఏమీ లేదు. అలాంటి సిండికేట్
అలాంటి సిండికేట్లు ఇదివరకు ఏదో ట్రై చేశారు కానీ నేను ఎప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఆ సిండికేట్లో చేస్తే అల్టిమేట్గా ఏంటి, కొనుగోలుదారులకు ఎక్కువ భారం పడుతుంది. తర్వాత వాళ్ళకి మన మీద ట్రస్ట్ పోతుంది, సేల్ తగ్గుతుంది. మరి ఇప్పుడు ఆన్లైన్ ధర కంటే 5% మీరు తగ్గించి అమ్మితే, ఇప్పుడు ఆన్లైన్ లో అమ్ముతున్నారమ్మా, వాళ్ళకి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, షోరూమ్ ఖర్చులు కాకపోయినా కానీ గోడౌన్ ఖర్చులు మరొకటి ఉంటాయి కదా. రెండోది, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అక్కడ మా ప్రోడక్ట్స్ కానీ ఇవి కానీ ఏ ప్రోడక్ట్స్ సేల్ అవుతాయో, ఏది ఆర్డర్ పెట్టాలో మాకున్నంత ఎఫిషియన్సీ వాళ్ళకి ఉండదు. కస్టమర్ తో మాకున్న ర్యాపో వలన కొనుగోలుదారులు ఏ మోడల్ కొంటారు, V50 సేల్ అవుతాయి ఈ నెల మొబైల్స్, లేకపోతే ఐఫోన్, మాకు ఒక ఐడియా ఉంటుంది. మాకు ఆన్లైన్ లో వాళ్ళకంటే మేము ఎఫిషియెంట్ గా కస్టమర్ కావాల్సిన మోడల్ మిక్స్ ఎఫిషియెంట్ గా పెట్టుకోగలం. సో వాళ్ళకన్నా మాకు ఇన్వెంటరీ కాస్ట్ తక్కువ అవుతుంది. ఆన్లైన్ వాళ్ళకంటే మాకు షోరూమ్ కాస్ట్ ఎక్కువ ఉండే మాట నిజమే, చేయగలరు. కానీ వాళ్ళకి ఉన్న దీనికన్నా మనం ఎఫిషియెంట్ గా మోడల్ మిక్స్ లో మెయింటైన్ చేయటం, అన్నింటి ఎఫిషియెంట్ గా చేయటం వలన. రెండోది, మీకు ఇందాక ఒకటి చెప్పాను, మాది టోటల్ కాస్ట్ లో ఆపరేషనల్ కాస్ట్ 1.85% అని. సో దానికన్నా ఆన్లైన్ వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మీకు అడ్వాంటేజ్. కానీ సార్, ప్రోడక్ట్స్ విషయంలో హై ఎండ్ ప్రోడక్ట్స్ మెయింటైన్ చేస్తుంది సోనో విజన్. ప్రైసింగ్ విషయంలో అందరికంటే తక్కువ ప్రైసింగ్ ఇవ్వగలరు, బికాజ్ మీకు ఆపరేషనల్ కాస్ట్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. మార్కెట్ లో మీరు ఎప్పుడు విలన్ అవ్వలేదా సార్? అసలు ఆయన అంత తక్కువకి ఎలా ఇస్తారు అని ఎప్పుడు రాలేదా సార్? జరిగింది అమ్మా, చాలా సందర్భాలు జరిగింది. నాకు వ్యతిరేకంగా అసోసియేషన్లు పెట్టి నా మీద పోరాడిన సందర్భాలు జరిగింది. కాకపోతే కొన్నాళ్ళు అయినాక ఏంటంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. 12 సంవత్సరాల క్రితం రాజమండ్రి, వైజాగ్, కాకినాడలో నాకు వ్యతిరేకంగా అసోసియేషన్ పెట్టినా కానీ కొన్నాళ్ళు అయినాక వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు. సోనో ఒక్కళ్ళనే మనం సాధించగలిగింది ఏం లేదు. సోనో కాకపోతే ఇప్పుడు ఇంకా రిలయన్స్ ఉన్నారు, బజాజ్ వాళ్ళ ఎలక్ట్రానిక్స్ ఉన్నారు, క్రోమా, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో చేతనైతే ఆయన లాగా బిజినెస్ చేయాలి, ఆయనకి వ్యతిరేకంగా వెళ్తే సాధించేది ఏం లేదని తెలుసుకున్నారు. వ్యతిరేకంగా కాదు, ఒకళ్ళని టార్గెట్ చేసి ఉపయోగం లేదని రియలైజ్ అయ్యారు. వండర్ఫుల్ సార్, సూపర్ సార్. అసలు మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? మీరు ఎన్నింటికి లేస్తారు, అసలు ఏం చేస్తారు ఒక రోజులో చెప్పండి సార్. అసలు మీకు టైం సరిపోతుందా? 85 స్టోర్స్ అతి త్వరలో 100కి రీచ్ అవుతున్నా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఇన్ అ సక్సెస్ఫుల్ వే సార్? మీ షెడ్యూల్ చెప్పండి సార్, మీ డైలీ రొటీన్. అంత ఎఫిషియెంట్ ఏం కాదమ్మా, ఇది వరకు ఉండేవాడిని. మార్నింగ్ ఏదో మామూలుగా 5:30 ఎర్లీగా లేస్తాను, 5:30 కల్లా లేస్తాను. పూజ ఉంటుంది గంటన్నర, తర్వాత ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ వెళ్ళాలి గంటన్నర, సగం రోజులు ఎగ్గొట్టేస్తాను. 10 నుంచి నైట్ 10:30 అవుతుంది. అందుకని మార్నింగ్ 10 నుంచి నైట్ 10:30. లేదు, మధ్యాహ్నం లంచ్ చేసి నిద్రపోతాను. టు బి వెరీ హానెస్ట్, మధ్యాహ్నం నిద్రపోతాను. తర్వాత ఎక్కువ టూరింగ్ చేస్తాను. నెలకు 10 రోజులు టూరింగ్ చేసి ప్రతి నెల కనీసం 50-60 స్టోర్స్ ని టూర్ చేసి 1 గంట 2 గంటలు ప్రతి స్టోర్ లో స్పెండ్ చేస్తాను. సార్, సోనో విజన్ ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఆల్రెడీ నాన్నగారు ఎస్టాబ్లిష్ చేసిన బ్రాండ్ అని చెప్తున్నారు, మీరు అది టేక్ ఓవర్ చేసుకున్నారు, ఎక్కువ హార్డ్షిప్స్ కూడా చూడలేదని చెప్తున్నారు కదా సార్. మరి మీరు డే అండ్ నైట్ కష్టపడిన సందర్భాలు ఉన్నాయా సార్? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వేరే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా టోటల్ గా బిజినెస్ మీద ఫోకస్ పెట్టి వేరే లైఫ్ లేకుండా కష్టపడ్డాను. దాని వలన దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎలాగంటే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను, నా వైఫ్ కి టైం ఇవ్వలేకపోయాను. తను అర్థం చేసుకుని తను కూడా కోఆపరేట్ చేస్తుంది. కానీ దానికి ఉన్న తప్ప ఏంటంటే, ఇప్పుడున్న మోడర్న్ మేనేజ్మెంట్ లో ఏంటంటే కంపార్ట్మెంట్ వైజ్ గా దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలనేది ఇప్పుడు మోడర్న్ మేనేజ్మెంట్ లో ఉన్న సిస్టము. నేను అది చేయలేకపోయాను, నా పిల్లలకి తగిన టైం ఇవ్వలేకపోయాను. దాదాపు వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలు పెరిగే టైంలో ఎప్పుడు కూడా వాళ్ళని ఏ టూర్ కి తీసుకెళ్లేదు. ఎందుకంటే వాళ్ళకి సెలవులు ఉన్న టైము దసరా టైము, అప్పుడు నాకు సంక్రాంతి బిజీ టైం. అలాగే సమ్మర్ హాలిడేస్, సమ్మర్ ఏసీలు, ఇన్స్టలేషన్స్, డెలివరీస్, దాంతో బాగా హెక్టిక్ గా ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీ పిల్లలు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ బిజినెస్ లోకి వచ్చే ఆలోచన లేదా? నేను చేసిన పొరపాటు వలన నా లైఫ్ స్టైల్ చూసి భయపడిపోయారా? ఈ బిజినెస్ మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రాలేదు. అయ్యో. సో బాబేమో ఒక మ్యూజిక్ ప్రొఫెసర్ ని మ్యారేజ్ చేసుకున్నాడు, కొరియన్ లేడీ. వాళ్ళు మ్యూజిక్ ఇంట్రెస్ట్ దాంట్లో ఉన్నారు, ఏదో కంపోజింగ్. వాళ్ళు టోటల్ గా డిఫరెంట్ ఇంట్రెస్ట్ లో ఉన్నారు. బట్ వాళ్ళు ఎప్పుడైనా బిజినెస్ లోకి వచ్చే అవకాశం అయితే అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా, వీ డోంట్ నో. కానీ మా పాప మాత్రం ఎవ్రీబడి సే, పాప ఇప్పుడు ఇంటెల్ లో వర్క్ చేస్తుంది, ఎంఎస్ చేసి. అందరూ కూడా చెప్తారు, మీ అమ్మాయి కంప్లీట్ గా మీ కార్బన్ కాపీ అండి, మీలాగే డిటర్మినేషన్, మీలాగే హార్డ్ వర్క్. తను చాలా డిటర్మైన్డ్ లేడీ, చాలా మంచి పొజిషన్ లో ఉంది చిప్ డిజైనింగ్ లో. తను కొంత నాలెడ్జ్ నేర్చుకుని తను ఓన్లీ డైరెక్ట్ గా సోనో టేక్ ఓవర్ చేయడం కాకుండా
తను ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో చేసి ఆ తర్వాత ఇందులోకి రావాలనే ఐడియాతో వండర్ఫుల్. సో వాళ్ళకు కూడా ఇండివిజువల్ రోడ్ మ్యాప్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. సరే, మనం ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసే ముందు టెక్నాలజీకి సంబంధించి మీ నాన్నగారు చూపించినటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, మీరు అండ్ మీ టీమ్ కొత్త కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో ఉండేటటువంటి ఆ చొరవ కావచ్చు, సోనో విజన్లో టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళడానికి రాబోయే ఫ్యూచర్లో మీకు రోడ్ మ్యాప్ ఏంటి సార్? ఏమైనా అనుకున్నారా ఫ్యూచర్లో వీ హ్యావ్ టు డూ దిస్, వీ హ్యావ్ టు లాంచ్ దిస్, అట్లాంటి రోడ్ మ్యాప్ ఏమైనా అనుకున్నారా సోనో విజన్కి యాజ్ అ బ్రాండ్? టెక్నాలజీ అప్డేట్గా ఉండడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మా టీం అందరినీ ట్రైన్ చేయటం. అంతకన్నా నేను పెద్దగా ఇదేం లేదు. తర్వాత మాకు ఒక మేనేజర్ ఉన్నారు, హెచ్ఆర్ మేనేజర్ ప్రవీణ్ కుమార్. ఆయన టెక్నాలజీ అంతా తర్వాత కంపెనీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మా టీంకి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇప్పించడం కానీ, ఆయన సొంతంగా క్లాసెస్ తీసుకోవటం, ఇలాంటివన్నీ చేసి మేము మా టీం అందరూ కూడా అప్డేట్గా ఉండేటట్టు హెచ్ఆర్ మేనేజర్ నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ గా ఉండడమే టెక్నాలజీ రేస్ లో ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అంటున్నారు. వండర్ఫుల్ సార్. సార్, మన ఇంటర్వ్యూ, మన కాన్వర్సేషన్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఓవర్ హెడ్స్ తగ్గించుకోవాలి అంటే ఓవరాల్ ఎక్స్పెండిచర్ తక్కువగా చేయాలి. అండ్ ఇందాక మీరు అన్నట్లుగా ఓన్ స్టోర్స్ ఉండాలి. అండ్ నాన్నగారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఎక్కువకి కొనాలి, తక్కువకి అమ్మాలి. సో ఈ పాయింట్స్ తో పాటు ఇవాల్టి రోజుకి కూడా ఎవరన్నా ఈ రంగంలో అయినా లేదా వ్యాపారం చేయాలి అని అనుకునే వాళ్ళకి ఒక బిజినెస్ టైకూన్, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? బిజినెస్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉందమ్మా, చాలా పెరిగిపోతుంది. 55 సంవత్సరాలు సోనోవిడ్లో మేమే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ కి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకని ఓవర్ హెడ్స్ కానీ ఇవి కానీ ఎందుకంటే రిటైలింగ్ అంతా పెద్ద చైన్ స్టోర్స్ చేతిలో ఉంది, ఇప్పుడు వెళ్ళిపోతుంది. వాళ్ళతో కంపీట్ చేయాలంటే మనకి వాళ్ళకన్నా కొంత ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ, ఇప్పుడు సపోజ్ కొత్తగా ఎవరైనా ఎయిర్ కండిషన్స్ బిజినెస్ లోకి రావాలి, మిగతా చైన్ స్టోర్స్ వాళ్ళు ఇవ్వలేనిది కొంత అడిషనల్ గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కస్టమ్ మేడ్ ఎయిర్ కండిషనరింగ్ చేయటం, అలాంటి కొత్త ఇన్నోవేషన్ తో వస్తే తప్ప. అలా మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా ఉన్నాయా సార్? ఓన్లీ మన సోనో విజన్ దగ్గరే ఉంది అనేటటువంటి స్టఫ్. డిఫరెంట్ హోమ్ థియేటర్స్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. అంటే కస్టమర్ కి ₹1,00,000 నుంచి ఇదివరకు హోమ్ థియేటర్ అంటే 10 లక్షలు అనుకునేవారు. ఇప్పుడు అదే క్వాలిటీ హోమ్ థియేటర్ 1,10,000 నుంచి 3 లక్షల్లో కస్టమైజ్ చేయొచ్చు. అలాంటివి మేము డెవలప్ చేస్తాం. వండర్ఫుల్ సార్, టూ గుడ్ సార్, టూ గుడ్. ఇన్నోవేషన్, హార్డ్ వర్క్ అండ్ ఒకలాంటి కమిట్మెంట్ చెప్పాలి అంటే ఇవే మీ సక్సెస్ మంత్రాగా నాకు అర్థమవుతుంది సార్. సార్ వండర్ఫుల్, నాకు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం, మీతో కనెక్ట్ అవ్వడం. ఐ హోప్ ఈ జనరేషన్ చాలా మంది యంగ్స్టర్స్ మీ నుంచి లెసన్స్ తీసుకొని సోనో విజన్ అతి త్వరలో 100th స్టోర్ సెలబ్రేషన్ కూడా మనం ఇలాగే చేయాలని, ఆ భగవంతుడు మీకు మంచి హెల్త్, హ్యాపీనెస్ అందించాలని కోరుకుంటూ మోర్ పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు.